తెలంగాణ భవన్లో పుస్తక ప్రదర్శన సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్కు తన గురించి తాను చెప్పుకోవడం ఇష్టముండదని, కేసీఆర్ గొప్ప గురించి మనం సరిగా చెప్పలేకపోవడం మన తప్పేనని, ఇక్కడ లిల్లీపుట్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని, కేసీఆర్ చరిత్రలో సీఎం పదవి అనేది చాలా చిన్నదని, కేసీఆర్ తెలంగాణ తెచ్చిన యోధుడిగానే చూడడానికి తాను ఇష్టపడతానని సందర్భంగా వారు తెలిపారు. కేసీఆర్ గారి నుంచి ప్రజలకు చెప్పడంలో కేసీఆర్ ఉద్యమ చరిత్రని నిక్షిప్తం చేయడంలో నేను తప్పు చేసిన, పొరపాటు చేసిన వాస్తవం. ఇతరులు అనడం న్యాయం కాదు కాబట్టి మమ్మల్ని మేమే అనుకుంటున్నాం. ఎక్కడైనా ప్రపంచంలో వాళ్ళ కొరకు, ప్రజల కొరకు త్యాగం చేసిన వాళ్ళను, వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయించి ఒక దరికి చేర్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, తర్వాతి తరానికి వాళ్ళ చరిత్రను అందించడం అనేది అది చారిత్రక అవసరం. కానీ కేసీఆర్ గారి విషయంలో మనం అందరం కూడా కొంత విఫలమైన. వాస్తవమే కేసీఆర్కి ఇష్టం ఉండదు, వారి గురించి మాట్లాడడం అస్సలే ఇష్టం ఉండదు. ఇష్టం ఉండనంత మాత్రాన వ్యక్తిగా వారికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వారు నిర్మించింది చరిత్ర కదా. చరిత్ర నిర్మాత గురించి వెళ్ళి మనం మర్చిపోవడం అనేది, మనం మాట్లాడకపోవడం అనేది, మనం రాయలేకపోవడం అనేది, మనం చెప్పుకోలేకపోవడం అనేది మనం అందరం చేసిన పొరపాటు. ఎక్కడైనా సరే ప్రపంచంలో అనేక వందలు వేల జాతులు, లక్షల జాతులు వచ్చిపోయినాయి. ఇవాళ నిలబడ్డాయి అంటే వాటికి ఒక సరైన నాయకుడు ఉన్న చోట మాత్రమే నిలబడ్డాయి. నాయకుడు తప్పకుండా చరిత్రను ప్రజలు నిర్మాణం చేసిన, నాయకుడు లేకుండా ఏ చరిత్ర కూడా నిర్మాణం కాదు. నిజమే. ఆ విషయాన్ని మల్లేష్ గారు, ఆయచితమన్న, గోరెడ్డి గారు, బాలకిషన్, దేశపతి అందరూ మాట్లాడుతున్నారు. ముందుగా అంజయ్ గారు దానికి సంబంధించిన ప్రాధాన్యతను కూడా చెప్పారు. ఒక్క మాటలు చెప్పాలంటే ఇవాళ కొంతమంది ఇక్కడ మనం ఇటువంటి సభలో చిల్లర లిల్లీపుట్ల పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అటువంటి వాళ్ళ మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు మనం. కానీ ఎందుకో కొంతమంది మిత్రులు నిజమే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ రాష్ట్రమే లేదు, తెలంగాణ పదమే ఉండేది కాదు అనుకుంటూనే కానీ అని మొదలు పెడతారు. ఎందుకు ఆ కానీ రావాలో నాకు అర్థం కాదు. మిగతా విషయాన్ని పక్కన పెట్టండి. నేను కేటీఆర్ గారికి కూడా గుర్తుండొచ్చు అనుకుంటున్నా. 2014 ముందు చర్చలు జరిగినాయి మాకు బాగా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో పార్టీని కాంగ్రెస్లో కలపడమా, ఒత్తులోకి పోవడం అన్న చర్చ వచ్చినప్పుడు నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించిన దాన్ని. వ్యతిరేకిస్తున్న క్రమంలో నేను కేటీఆర్ గారితో అన్నమాట, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కంటే తెలంగాణ వీరుడిగా, తెలంగాణ సాధించిన యోధుడిగా మాత్రమే గుర్తిస్తా, ఇష్టపడతా. నేను తెలంగాణ సమాజంలో ఆ పేరు మిగిలిపోవాలి. కేసీఆర్కి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నది. కేసీఆర్ చరిత్రలో వాస్తవాన్ని చెప్పాలంటే కేసీఆర్ కాలి గోటితో సమానమైంది కూడా కాదు అనే మాట నేను చెప్పిన ఆ రోజు. నేను అట్లనే ఇష్టపడతా. సాధించింది మామూలు విజయం కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.